ఏపీ ఎంసెట్ 2026 సంబంధించి అసలు మాకు రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? సో, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటుంది? కౌన్సెలింగ్ ప్రాసెస్ ఏంటి? సో, ముఖ్యంగా ఎంపీసీ స్టూడెంట్స్ అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. అలాగే బైపీసీ స్టూడెంట్స్ కూడా అయితే చాలామంది అయితే సో, కౌన్సెలింగ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో, ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరైతే స్క్రీన్ మీద అయితే గమనించండి. ఇదైతే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో, ఈ అఫీషియల్ వెబ్సైట్‌లో చూసుకున్నట్లయితే ఎంపీసీ స్టూడెంట్స్‌కి అయితే క్లియర్‌గా మీరు లేటెస్ట్ అప్డేట్ దగ్గర అయితే గమనించండి. సో, ఈఏపీ సెట్ సో, అడ్మిషన్స్ 2026 లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ రిలీజ్డ్ అని అయితే అప్డేట్ రావడం అయితే జరిగింది. సో, ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మీకు ఎంపీసీకి సంబంధించి సో, ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి సో, ఫస్ట్ ఫేజ్ అనేది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా జరుగుతుంది, సో, డేట్స్ ఏంటి మొత్తం డీటెయిల్స్ కూడా అయితే చూసేద్దాం. ఇకపోతే బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మీకు బైపీసీ స్టూడెంట్స్ సో, ఎవరైతే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేయాలనుకుంటున్నారో సో, దానికి సంబంధించి కౌన్సిలింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే అలాగే మీరు ఏదైనా బెస్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, సో, ఏ కాలేజ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, సో, టాప్ బైపీసీ కాలేజ్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంటే నేను ఏమంటున్నా అంటే సో, బైపీసీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి సో, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కావాలంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పెట్టుకోండి మన ఛానల్ అయితే. సో, ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో, ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. సో, ఇంకో విషయం అయితే అడగాలనుకుంటున్నా ప్లీజ్ దయచేసి సో, ఎవరైతే ఈఏపీ సెట్ రాశారో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారో బీటెక్ చేయాలనుకుంటున్నారో సో, ఇంజనీరింగ్ సంబంధించి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. చాలామందికి అయితే ఐడియా అయితే ఉండదు. సో, వాళ్ళైతే స్కిప్ చేసేసి ఇంకా కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందో ఏమో, ఎన్ని నెలలు పడుతుందో ఏమో అని అయితే డిగ్రీ అయితే డైరెక్ట్గా జాయిన్ అవుతుంటారు. సో, ప్లీజ్ దయచేసి వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గమనించండి. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే 20th నుంచి 20వ తేదీ నుంచి 29కి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, ఈ మధ్యలోనే చూసుకున్నట్లయితే మీరు సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవాలి, అంటే సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి 22nd నుంచి 31st వరకు అయితే ప్రాసెస్ అనేది కొనసాగిస్తారనమాట. సో, ఎవరైతే సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే వెబ్ ఆప్షన్స్కి అయితే ఎలిజిబుల్గా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో, 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అయితే అంటే 31st వరకు మాత్రమే మనకు వెబ్ ఆప్షన్స్ ఛాన్స్ అయితే ఉంటుంది. సో, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 1వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో, కాకపోతే మీరైతే రెడీగా ఉండండి. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి, సో, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి నెక్స్ట్ వీడియోస్ వస్తాయి.